శాతవాహన కాలేజ్ భాగస్వామ్య వివాదంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరించారని ఆరోపించారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. ఆయన అనుచరులే తనను కిడ్నాప్ చేశారన్నారు. ఆలపాటి కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్ కూడా తన దగ్గర ఉందన్నారు. కిడ్నాప్ విషయం మీడియాలో రావడంతోనే తనను వదిలేశారన్నారు శ్రీనివాస్. ఆలపాటిపై మరోసారి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. శాతవాహన కాలేజ్ భాగస్వామ్యంపై కొంతకాలంగా వివాదం ఉంది. దీనిపై గతంలోనూ కేసులయ్యాయి. ఈ వివాదానికి సంబంధించి నిన్న ఇద్దరు యువకులు శ్రీనివాస్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన కుమారుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కిడ్నాప్ కు సంబంధించి వంకాయలపాటి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ నగరంలో నిన్న శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరే వంకాయలపాటి శ్రీనివాస్ని ఇద్దరు వ్యక్తులు కారులో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించిన తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఆయన్ని వదిలిపెట్టడంతో ఆయన తిరిగి ఇంటికి కూడా చేరుకున్నారు. శాతవాహన కళాశాల భాగస్వామ్య గొడవల్లో భాగంగానే కిడ్నాప్ జరిగిందనేది కొంత ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మనతో కిడ్నాప్కి గురైనటువంటి వంకాయలపాటి శ్రీనివాస్ నిన్న రాత్రి ఇంటికి రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటి సార్ నిన్న అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి? నిన్నంతా కూడా మీ ఇష్యూ చర్చగా మారింది నగరంలో. అది ఏమైందంటే నిన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు నన్ను రమ్మంటే నేను దేనికి సార్ అంటే ఈ కాలేజీ ల్యాండ్ ఇష్యూ వస్తుంది, నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు తెలిసింది, నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడన్నారు. అంటే నేను చూసుకుని వస్తాను సార్ అన్నా. అంటే రాకపోయేసరికి ఆయన మా ఇంటికి ఇద్దరు మనుషులు, ఆయన పిఏ నేను ఇంకొక శ్రీధర్ అనే వ్యక్తిని పంపించారు 5:30 ఆ టైంకి. నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వచ్చారు, సుమారుగా 2 hours వెయిట్ చేశారు. నేను అప్పటికి రాకపోయేసరికి వెళ్ళిపోయి రెక్కి పెట్టారు మొత్తం. ఈలోపు నేను ఇంటికి వచ్చి ఏదో చిన్న పని ఉండి మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇక్కడ నేను ప్రశాంత్ హాస్పిటల్ దాకా వచ్చారు పని మీద. వచ్చేసరికి నా వెనకాలే ఫాలో అయ్యారు. వచ్చేసి నన్ను ఇక్కడ ఏం చేశారంటే రండి అన్నారు. నేను రానన్నా. నేను బలవంతంగా నేను రాను, అవసరమైతే నేను ఫోన్లో మాట్లాడతాను. ఫోన్ చేసి ఆయనకి, సార్ నేను వచ్చి మాట్లాడతానండి అంటే, లేదు నువ్వు ముందు అర్జెంటుగా రా అన్నారు. రాకపోయేసరికి బలవంతంగా కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు, మధ్యలో కూర్చోబెట్టి ముందు ఆయన పిఏ ఉన్నాడు రాజేష్, తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ మంగళగిరి అన్నారు. మంగళగిరి నుంచి మళ్ళీ ప్లేస్ మార్చేసి గుంటూరు ఆయన హౌస్కి తీసుకెళ్ళిపోయారు. పాత హౌస్, కొత్త హౌస్ కాదు. కూర్చోబెట్టి నా ఫోన్స్ తీసేసుకున్నారు. ముందు ఫోన్స్ తీసేసుకున్న తర్వాత ఇక నువ్వు ఏదైనా చేస్తే నేను చేయాల్సిన ప్రాసెస్లో నేను చేస్తాను, తర్వాత నీ ఇష్టం, నాకు వ్యతిరేకంగా ఏది చెయ్యొద్దు సార్. ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు కదా మీకు, అంటే మీరు ఏం చేసినా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు, ఇక్కడే కూర్చోబెడతాను. మండే దాకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, మండే దాకా ఇక్కడే ఉండు, లేదా నేను చేయాల్సిన ప్రాసెస్, పార్టీ నాది, గవర్నమెంట్ నాది, నేను చేయగలిగిన ప్రాసెస్ నేను చేస్తాను. సరే సార్ మీ ఇష్టం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను గట్టిగా మాట్లాడలేని సిచ్యువేషను. సరే సార్ మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఈ శాతవాహన కాలేజ్ భూములకు సంబంధించి గొడవలు అయినాయి, చానాళ్ళు రచకెక్కినాయి, తర్వాత సద్దుమణిగినాయి, ఇప్పుడు కాలేజ్ కూడా నడుస్తుంది. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి తాజా పరిస్థితి? అప్పుడు ఏంటంటే 2009లో మా ఫాదర్ సెక్రటరీ కరస్పాండెంట్ సార్. మేము బోయపాటాళ్ళ అప్పారావును వర్సెస్ ల్యాండ్ మీద డిస్ప్యూట్ నడుస్తుంది. యాక్చువల్లీ ల్యాండ్ బిలాంగ్స్ టు బోయపాటి అప్పారావు, వాళ్ళది ల్యాండ్. మాకేదో ఇచ్చింది, కాలేజీ నడుపుకుంటున్నారు, కానీ ల్యాండ్ అయితే క్లియర్ కట్గా ఎవరికీ లేదు. అలా ఉండేసరికి బోయపాటి అప్పారావు గారితో మేము మాట్లాడుకుని ఈ ల్యాండ్ డిస్ప్యూట్ మీరు తీసుకుని మా కాలేజీ సెట్ చేసి, డిస్ప్యూట్ కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆ కోర్టు కేసు ఎండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. 2009లో మేము లోక్ అదాలత్లో కాంప్రమైజేషన్ పిటిషన్ వేసి అయిన తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారు ఇందులో. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఫిర్యాదు చేయబోతున్నారా? కేసు ఏమన్నా నమోదైందా మీ పోలీసులు? జరిగినటువంటి కేసు నమోదైందో నాకు తెలియదు సార్, కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ని యాజ్ పర్ ద ఇది ఏం జరిగింది, నా ఫోన్ ట్రాకింగ్ ఉంది కదా, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది నేను ఉన్నదాన్ని నేనైతే కంప్లైంట్ అయితే ఇస్తాను. దాని మీద పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికి కూడా మీకు ఇబ్బంది ఉందనేది ఏమన్నా చెప్తాను? ఇబ్బంది అయితే ఉంది సార్, ఇబ్బంది అయితే ఉంది. ఏం జరుగుతుందో కూడా తెలియదు, చెప్పలేము సిచ్యువేషన్ మనం. ఎందుకంటే ఏం జరిగినా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడు ఇవాళ కిడ్నాప్ చేశారు సార్, ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఏదైనా చెయ్యాలంటే, నేను చంపాలంటే 2 నిమిషాల పని నాకు అన్నాడు. సింపుల్. ఇప్పుడు 10 మంది నేను ఒక్కడిని, నేనేమి మూవీ టైప్లో నేనేం చేయలేను కదా, తీసుకెళ్ళి కూర్చోవడమే, అంతకుమించి నేను చేయగలిగింది కూడా ఏం లేదు. కూర్చున్నా,
ఏం జరిగితే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ప్రకారం కూర్చున్నా. ఆలపాటి మీద అదేవిధంగా మిగతా వ్యక్తులు ఎవరైతే తనను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి అయితే నిన్న కిడ్నాప్కి గురైన శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.